ఓం శ్రీ సద్గురువే నమః. ఈరోజు టాపిక్ ఏమనగా, లాస్ట్ వీడియోలో ఎస్ లెటర్ గురించి చెప్పాను కదా. ఎస్ లెటర్ వాళ్ళు ఎలా ఉంటారని. ఎస్ లెటర్ అనే కాదు, ప్రతి లెటర్స్ ఏ టు జెడ్ ఏ లెటర్స్లో నేమ్ ఉన్నా వాళ్ళకి బర్త్ ఎనర్జీ అని ఉంటుంది. అట్లే నేమ్ ఎనర్జీ అని ఉంటుంది. నేమ్లో వైబ్రేషన్ ఉంటుంది, బర్త్లో ఎనర్జీ ఉంటుంది. ప్రతి డేట్ ఆఫ్ బర్త్లో ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ప్రతి డేట్ ఆఫ్ బర్త్కి ఒక క్యాల్కులేషన్ అనేది ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏమంటే 10/4/2017. ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి బర్త్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే, ఇవన్నీ టోటల్ వేసుకోవాలి. ఈ 1కి 4కి అలాగే 2 1 7 ఈ అన్ని దానికి టోటల్ వేసుకుంటే ఇన్ని డిగ్రీలు అని ఉంటాయి. వీళ్ళకి ఈ అమ్మాయికి డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ వస్తాయని చూసుకొని ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్కి ఇట్లా చెక్ చేసి క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను ఎనర్జీస్. అది 0 to 30 డిగ్రీస్ ఉండేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్స్ ఉంటారు. అట్లే 30 డిగ్రీస్ టు 35 డిగ్రీస్ వీళ్ళు ఇంకొంచెం మిడిల్ క్లాస్లో వాళ్ళగా ఉంటారు. 35 to 40 వీళ్ళు ఇంకా యావరేజ్, కొంచెం యావరేజ్, బిలో యావరేజ్ ఉంటారు. 40 అబోవ్ ఉండేవాళ్ళు 40 అబౌవ్ ఇంత డిగ్రీ 40 డిగ్రీల పైన ఉండే వాళ్ళకైతే చాలా రిచ్ పీపుల్స్, చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, వాళ్ళ నేమ్ ఉంటుంది ప్లస్ వాళ్ళ బర్త్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆ బర్త్ ఎనర్జీని బట్టి మీరు తెలుసుకున్నారంటే మీరు ఎన్ని డిగ్రీలలో ఉన్నారు, ఇందులో ఉన్నారా. ఇందులో 70% వాళ్ళు ఇందులో ఉంటారు, ఒక 10% ఇందులో ఉంటారు. అప్పటికి ఇందులో ఒక 10% ఉన్నా కానీ ఇందులో ఒక 5% మెంబర్సే ఉంటారు. ఇందులో ఈ లెటర్స్లో ఇందులో మీరున్నారా లేదా చూసుకున్నారంటే మీకు ఎట్లుంది, మీ విధి అనేది ఎలా ఉంది. మీ విధి కూడా దీంతోనే కౌంటింగ్ వస్తుంది. మీ విధిని చెక్ చేసేది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టే విధిని కూడా చెక్ చేస్తాం. వీళ్ళ విధి సంఖ్య అంటే జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 6. ఈ 6 అనేది వీళ్ళది స్మార్ట్ వర్క్. విధి సంఖ్యలలో విధి సంఖ్య స్మార్ట్ వర్క్ అంటే 1 3 5 6 ఇవి ఉండేవాళ్ళు విధి సంఖ్యలు ఉంటారు. స్మార్ట్ వర్క్ ఈ విధి సంఖ్యలు ఉండేవాళ్ళు స్మార్ట్ వర్క్ ఉంటారు. హార్డ్ వర్క్ అంటే 2 4 8 7 ఈ 4 ఉండేవాళ్ళు విధి సంఖ్యలు. ఈ 4 విధి సంఖ్యలు కానీ పడిందంటే ఇది జన్మ సంఖ్య, ఇది జన్మ సంఖ్య, ఇది విధి సంఖ్య. ఈ విధి సంఖ్యలలో ఈ విధి సంఖ్యలు పడకూడదు. ఈ విధి సంఖ్యలు పడినారంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే వాళ్ళ లైఫ్ని ఒక్కడుగు ఆచితూచి వేసుకుంటూ కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని విమర్శించుకుంటూ ద్వేషించుకుంటూ విమర్శలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ విమర్శ అనేది స్టాప్ చేయండి. మేము ఎందుకు ఎదగలేదు, ఆర్థికంగా ఎందుకు ఎదగలేదు, ఆరోగ్యంగా ఎందుకు ఎదగలేదు అంటే ఎదుటి వారిని నెగిటివ్గా చూడకుండా పాజిటివ్గానే థింక్ చేయండి. వాళ్ళు ఎటువంటి తప్పులన్నా చేస్తుంది మీ పరంగా మిమ్మల్ని వాళ్ళు తప్పుగా చూసినా పర్వాలేదు. మీరు మాత్రం ఈ రోజు నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి అందరినీ పాజిటివ్ వేలోనే చూడండి. మంచి దృష్టితో చూసారంటే మీకు మంచిగానే కనిపిస్తారు. మీరు ఇవన్నీ చూసుకొని ఇంట్లో కూర్చోవడం కాదు. ప్రతి ఒక్కరు బిజినెస్ కాన్సెప్ట్తో ఉండండి. మీ చిన్న బిజినెస్ అయిపోయి పెద్ద బిజినెస్ అయిపోయి బిజినెస్ చేసుకుంటూ పాజిటివ్గా థింక్ చేసుకొని మీ నేము, మొబైల్ నెంబరు, అట్లే అన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్లు అన్ని కరెక్షన్ చేయించుకొని ఒకసారి మీ స్లో వేలో ఒక 6 months అబ్జర్వేషన్లో చూసుకుంటూ ముందుకెళ్ళండి. అంతేగాని ఈ రోజే చెక్ చేసుకున్నాం, ఈ రోజే అయిపోలేదు, ఈ రోజే రిజల్ట్ రాలేదని మాత్రం కుంగిపోవద్దండి. ఎక్కడ ప్రతి ఒక్కరికి చెప్తా ఉండేది ఇంతలోనే ఏం అయిపోదు. ఒక నేమ్ ఎనర్జీ, బర్త్ ఎనర్జీ అన్ని కరెక్షన్ చేసుకొని చూసుకోండి ఒకసారి. ప్రతి ఒక్కరికి ఒక ఆతృత ఉంటుంది.
నా నా ఫ్యూచర్ ఏమి, నా భవిష్యత్తు ఏమి, ఎలా ఉంటుంది, నా లైఫ్ ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి ఒక ఆతృత అనేది ఉంటుంది. ఆ ఆతృత వల్ల తెలుసుకుంటే ఒక ఇది ఉంటుంది, నా విధి ఏముంది, నా విధి సంఖ్య స్మార్ట్ వర్క్ లో ఉన్నానా, హార్డ్ వర్క్ లో ఉన్నానా అని విధి సంఖ్య తెలుసుకున్నారంటే అప్పుడు మీకే తెలుస్తుంది. అట్లే మీ బర్త్ ఎనర్జీ, పుట్టుకలో శక్తి, మీ పుట్టుకల శక్తి ఎంత ఉంది, ప్రతి ఒక్కరి బర్త్ ఎనర్జీ ఎన్ని డిగ్రీల్లో ఉంది, మీ పేరు ఎంత వైబ్రేషన్ లో ఉంది, మీ పేరు ఎంత వైబ్రేషన్ లో ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎన్ని డిగ్రీల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంటే మీరు మంచి పేరు పెట్టుకోండి. మీరు ఈ 30 డిగ్రీస్ లోపల ఉన్నారంటే మంచి పేరు పెట్టుకొని ముందుకు సాకారంటే ఏదో ఒక టైంలో రిజల్ట్ వస్తుంది. అట్లనే నెక్స్ట్ కొన్ని లెటర్స్ పేరు వాళ్ళకి పి లెటర్, డి లెటర్ ఉండే వాళ్ళకి అయితే ఇంకా కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ జన్మ సంఖ్య వచ్చే టైంకి, ఆ జన్మ సంఖ్య వచ్చే టైంకి 36 ఇయర్స్ అబో, 36 సంవత్సరాల తర్వాత వాళ్ళ జన్మ సంఖ్య వచ్చే టయానికి అంతర్దశ, మహాదశలు, ఆ దశలు చేంజ్ అవుతా ఉంటాయి. ఆ చేంజ్ అయ్యే లోపల మీరు ఇవన్నీ చేంజ్ చేసుకొని పెట్టుకున్నారంటే అంత టయానికి మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇవి చేంజ్ చేసుకోకుండా, మీ నేమ్ చేంజ్ చేసుకోకుండా, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోకుండా, మీ హౌస్ నెంబరు, మీ వెహికల్ నెంబర్ ఇవేమి చేంజ్ చేసుకోకుండా అట్లనే 36 సంవత్సరాలు దాటినే కానీ, 40 సంవత్సరాలు దాటినే కానీ అదే దీంట్లోనే ఉన్నారంటే మాత్రం ఎక్కడ సక్సెస్ అనేది దొరకదు. మీరు కోరుకున్న ఇల్లు కట్టుకోలేరు, కోరుకున్న కారు తీసుకోలేరు, అట్లే ల్యాండ్ తీసుకోలేరు, ఏమి చేసుకోలేరు. ఒక యావరేజ్ గా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, పనికి పోయామా, డబ్బులు వచ్చాయా, తిన్నామా అనే రేంజ్ లోనే ఒక మిడిల్ క్లాస్ గానే ఉంటారు. అందుకోసమని కరెక్షన్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. అందరూ ఆ క్లాస్, ఈ క్లాసు, ఆ ఇది అని తిరుగుతా ఉండే వాళ్ళందరూ ఈ 3 లెటర్స్ ఉండే వాళ్ళే, ఎస్ పి డి, ఈ 3 లెటర్స్ ఉండే వాళ్ళే తిరుగుతున్నారు. నెక్స్ట్ ఏమంటే మొబైల్ నెంబర్ లో 4, 5, 6 ప్లేస్లలో 0 ఉండేవాళ్ళు, 10th ప్లేస్ లో 0 ఉండేవాళ్ళు తిరుగుతా ఉంటారు. ఎంత దగ్గర తిరిగినా ఇవి చేంజ్ చేసుకునే అంతవరకు మాత్రం రిజల్ట్ అయితే మాత్రం ఎక్కడ కనిపించదు. ఆ ప్రజెంట్ కి మనం ఏదో పూజ, వ్రతం అవి చేసి ప్రజెంట్ కి ఉపశమనంగా ఉండొచ్చునే కానీ నెక్స్ట్ అయితే మాత్రం మళ్ళా యథా ప్రకారం నార్మల్ గా ఉంటది లైఫ్. అందుకని చెప్తా ఉండేది, సక్సెస్ అయి ఉండే వాళ్ళు వాళ్ళ విధి సంఖ్యను బట్టి, వాళ్ళ బర్త్ ఎనర్జీని బట్టి సక్సెస్ అయి ఉండారు. ఈ లెటర్స్ లలో వాళ్ళు కూడా ఎస్ పి డి లో వాళ్ళు కూడా సక్సెస్ అయి ఉండారు. వాళ్ళు అవ్వలేదు కదా మేడం, వీళ్ళు అవ్వలేదు కదా మేడం మీరు చెప్తున్నారు అంటున్నారు. కానీ వాళ్ళ బర్త్ ఎనర్జీ హైలో ఉండొచ్చును, వాళ్ళ బర్త్ ఎనర్జీ 40 అబోవ్ ఉండొచ్చు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు, లేదు అని చెప్పలేదు. అందుకని మీరు ప్రతి ఒక్కరు బర్త్ ఎనర్జీ ఎంత ఉంది, బర్త్ ఎనర్జీ ఎన్ని డిగ్రీలు ఉందని మాత్రం చెక్ చేసుకోండి. బర్త్ ఎనర్జీ చెక్ చేసుకోవడం నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బర్త్ ఎనర్జీ కూడా ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలని మీరే క్యాల్కులేట్ చేసుకొని, మీరు ఏ కోవకు చెందిన వారు, ఈ ప్రజెంట్ ఏ దశ నడుస్తా ఉంది, ప్రజెంట్ పర్సనల్ ఇయర్ ఏముంది అన్ని చూసుకుని కరెక్షన్ చేసుకోండి. మీ టైం చేంజ్ అవ్వాలంటే గోల్డెన్ టైం స్టార్ట్ నవ్ అని ప్రతి ఒక్కరు, గోల్డెన్ టైం స్టార్ట్ నవ్ అని ప్రతి ఒక్కరు కామెంట్ చేశారంటే మీకు మంచిది. మీ టైం అనేది చేంజ్ అవుతా ఉంటది. అట్లా 100 సార్లు, 200 సార్లు, అట్లా 100 సార్లు అలా అంటా ఉన్నారంటే మీరే కూడా అనుకోండి గోల్డెన్ టైం స్టార్ట్ నవ్ అని మీరే కూడా అనుకోండి. ఈవినింగ్ 4, 5, 6 టైంలో అనుకోండి, మార్నింగ్ 4, 5, 6 టైంలో అనుకోండి. అది గోల్డెన్ టైం అంటారు. ఆ టైంలో మీరు గోల్డెన్ టైం అని అనుకున్నారంటే మీకు సక్సెస్ అనేది ఇంకా బాగా వస్తుంది. Please like, share and comment. Thank you.